హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోధుమ రవ్వ కేసరి అండి. దానికి కావాల్సిన పదార్థాలు: రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు బాదం పప్పు, ఖర్జూరాలు, గోధుమ రవ్వ, కిస్మిస్, జీడిపప్పు, బెల్లము. నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాము. దీంట్లోనే కిస్మిస్లు వేసుకుందాము. ఇప్పుడు వేగిపోయాయి, తీసేసుకుందాము. దీంట్లోనే ఖర్జూరం వేయించుకుందాము. వేగిపోయాయి, తీసేసుకుందాం. బాదం పప్పు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు రవ్వ వేయించుకుందాము. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు రవ్వని వేయించుకుందాము. వేగిపోయిందండి, తీసేసుకుందాము రవ్వ కూడా. మనం రవ్వ తీసేసుకున్నాం కదా, దాంట్లోనే ఒక 4 కప్పులు వాటర్ పోసుకుందామండి. 1 2 3 4 కప్పులు వాటర్ పోసుకున్నాము. దీంతో 1 కప్పు రవ్వ తీసుకుంటే 4 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకుందాం నీళ్ళు మరిగేంత వరకు. మూత తీసి చూద్దాం. ఇప్పుడు రవ్వ వేసుకుందామండి. ఈ నీళ్ళంతా ఎగిరిపోయే వరకు ఇంకొకసారి మూత పెట్టుకుందామండి. నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు బెల్లం వేసుకుందాము. ఎందుకంటే బెల్లం కరగాలి కదా, అందుకని. బెల్లం కరగటానికి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. రెండు నిమిషాలు అయింది, మూత తీసి చూద్దాం. దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. అలాగే ఇందాక జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అవన్నీ వేసుకుందాము.
ప్రసాదం అన్నాను కదా, అందులో నెయ్యి ఉండాలి కదా, అందుకు. గోధుమ రవ్వ కేసరి అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాము. ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా రుచిగా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఎప్పుడు చేసే ప్రసాదం కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి. గోధుమ రవ్వ కేసరి రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి.